Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా కటాక్షము చూపును. హల్లెలూయా. దేవుడు కరుణా కటాక్షం కలిగినవాడు. ఎవరైతే క్రీస్తు ప్రభువారిని ప్రతిమాలుకుంటారో, ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో వారందరి మీద కూడా దేవుడు కటాక్షం చూపిస్తారని, దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించిన హన్నా గారి మీద దేవుడు కటాక్షం చూపించి ఆమెకు గర్భఫలం అనుగ్రహించారు. దేవుడు మన మీద కటాక్షం చూపించి మనకి మేలు చేస్తారు. దేవుడు మన మీద కటాక్షం చూపించి మనల్ని తృప్తిపరుస్తారు, సమృద్ధిని అనుగ్రహిస్తారు. ఏ కొదవ లేకుండా దేవుడు మనల్ని పోషిస్తారు. ఆత్మను సమృద్ధిగా అనుగ్రహిస్తారు, సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తారు. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తారు, ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తారు. మీ సహోదరుల కంటే అధికంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ రోజు యోసేపు గారిని, దావీదు గారిని తన సహోదరుల కంటే ఎక్కువగా ఎలాగైతే ఆశీర్వదించారో మీ మీద కటాక్షం చూపించి మిమ్మల్ని కూడా అలా హెచ్చిస్తారని, దేవుడు మనల్ని కటాక్షించి మనకి విజయాన్ని అనుగ్రహిస్తారని. మీరు చేసే ప్రయత్నాల్లో దేవుడు మీకు విజయాన్ని ఇస్తారు. మీ స్టడీస్లో, మీ బిజినెసెస్లో, మీ జాబ్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. ఆ రోజు మోషే గారు కొండపైకి ఎక్కి 2 చేతులు పైకి పెట్టి ప్రార్థన చేయగా కింద ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు విజయం అనుగ్రహించినట్టుగా మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాల్లో దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు మన మీద కటాక్షం ఉంచి మనల్ని స్వస్థపరుస్తారు. క్రీస్తు ప్రభు వారి దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచారు. కుంటి వారిని కావచ్చు, గుడ్డి వారిని కావచ్చు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని కావచ్చు, చనిపోయిన వారిని కావచ్చు, అనేక మందిని దేవుడు బాగు చేశారు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎటువంటి అనారోగ్యాన్ని గుండా వెళ్తున్నా క్రీస్తు ప్రభు వారు మనల్ని స్వస్థపరుస్తారని, ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి అని రాయబడింది. మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని, బలాన్ని దేవుడు మరలా తిరిగిస్తాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ మీద కటాక్షం చూపిస్తాడు. ఆయన్ని ఎవరైతే బ్రతిమాలుకుంటారో, ఎవరైతే దేవుని దగ్గర పరిశుద్ధంగా న్యాయంగా జీవిస్తారో దేవుని కటాక్షం వారి మీద ఉంటుంది. దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడు మనకి సమృద్ధి, విజయము, స్వస్థత మనం అనుభవిస్తాము అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుందయ్యా, మీ వాక్యం మమ్మల్ని సరైన మార్గం నడిపిస్తుందయ్యా ప్రభువా. ప్రభువా మీరు కటాక్షం చూపించే దేవుడు అని ప్రభువా యేసయ్యా, మిమ్మల్ని బ్రతిమాలుకున్న వారి మీద ప్రభువా కటాక్షము, దయ, జాలి చూపిస్తారని సెలవిచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి మీద మీ కటాక్షం ఉంచండి ప్రభువా. వారు ఏ విషయాల్లో కొరత ఉన్నారో ప్రభువా, అప్పుల్లో ఉంటే ప్రభువా వారు చేసే పనుల్ని, ప్రయత్నాల్ని దీవించి అప్పులు బాధ నుంచి విడిపించండి అయ్యా ప్రభువా. అనారోగ్య సమస్యలతో ఉంటే ముట్టి స్వస్థపరచండి అయ్యా ప్రభువా. ప్రభు అపజయాలు, ఓటమి, కృంగుదల, ప్రభు అవమానాలు గుండా వెళ్తుంటే వారి జీవితాన్ని ఉన్నతమైన స్థలాలు నిలబెట్టండి అయ్యా. మీ కటాక్షం, మీ జాలి కావాలయ్యా ప్రభువా. ప్రభు మీ కనుదృష్టి మా మీద ఉంచమని, దీవెనలు కుమ్మరించమని, సహాయం చేయమని ప్రభు, గొప్ప కార్యాలు చేయమని, ఈ వాగ్దాన ప్రతిఫలాలు అనుభవించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.